అందరికీ నమస్కారం. జామీ ప్రేమ్స్ యూట్యూబ్ ఛానల్కి సాదర స్వాగతం. అలనాటి ఆణిముత్యాలు కార్యక్రమంలో ఈరోజు మనకు లభించిన ఆణిముత్యం ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ వారు సమర్పించిన భార్యాభర్తలు. ఈ వీడియో పూర్తిగా చూడండి. చూసిన తర్వాత మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. సరే, ఈ సినిమా పచ్చని పథకంలా మెరిసిపోతూ మధ్య మధ్య రాగద్వేషాలు ముడిపడి ఉంటాయి. ఎన్నో ట్విస్టులతో ఉన్నత శిఖరాలను అధిరోహించిన చక్కని కుటుంబ కథా చిత్రం భార్యాభర్తలు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు అందించినటువంటి టాప్ డైరెక్టర్ ప్రత్యేగాత్మ గారు ఆయన నిర్వహణలో రూపుదిద్దుకుంది ఈ సినిమా. భార్యాభర్తల చిత్రం. ఇందులో నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు, కమల లాంటి కన్నులతో ఎన్నో భావాలు కలిగించే, వినిపించే, కురిపించే కృష్ణకుమారి జంటగా నటించారు. ఆ రోజుల్లో ఈ జంట అనేక బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించారు. తెలుగు ప్రేక్షకులకు ఈ జంట బాగా నచ్చింది, బాగా ఆదరించారు. అలాగే ఈ సినిమా ఈ జంటను ఎన్నో సినిమాల్లో చాలా అద్భుతమైనటువంటి విజయాలు సాధించేలా ప్రేక్షకులు చేశారు. భార్యాభర్తలు, అలాగే కులగోత్రాలు, జమీందార్, వాగ్దానం, ఆస్తిపరులు మొదలైనటువంటి సినిమాలు వీరి ఖాతాలో ఉన్నాయి. ఇక భార్యాభర్తల సినిమా గురించి 4 మాటలు చెప్పాలి. ఎందుకంటే ప్రత్యేగాత్మ గారు అద్భుతమైన డైరెక్టరు. ఆయన ఈ సినిమాని తీర్చిదిద్దారనమాట. 1961 స్వర్ణయుగంలో విడుదలైన ఈ సినిమా ఆంధ్రదేశమంతటా విజయ విహారం చేసింది. తమిళ నవల పెన్మనం నుంచి ఈ చిత్రం రూపొందించబడింది. 1962లో చలనచిత్రం అవార్డుల్లో తెలుగు ఉత్తమ చిత్రంగా భార్యాభర్తల సినిమా ఎన్నికైంది. అయితే ఈ పాట రాసినటువంటి వారు, ఈ పాట చాలా మంచి పాట. జోరుగా హుషారుగా షికారు పోదమా, హాయి హాయిగా తీయ తీయగా అనేటువంటి పాట. వీరు నటించినటువంటి అన్ని చిత్రాలు కూడా చాలా సూపర్ డూపర్ హిట్ అయినాయి. కులగోత్రాలు చాలా అద్భుతమైనటువంటి సినిమా అది. ఆ సినిమా గురించి అప్పట్లో చాలా ఇదిగా ఉంది. అలాగే జమీందార్ కూడా చాలా చెప్పుకోవాల్సిన సినిమా. వీరిద్దరు కంబైన్లోనే వచ్చింది. అది కూడా విజయం సాధించి నిజంగా కృష్ణకుమారి, నాగేశ్వరరావు జంట ఆ రోజుల్లో ఒక మంచి క్రేజ్ ఉండేది వారిద్దరికి. మంచి మంచి సినిమాలు వచ్చినాయి వారిద్దరి మధ్య. అన్ని సినిమాలు కూడా సూపర్ డూపర్ హిట్ అయినాయి అనమాట. అలాగే అంతస్తుల సినిమా ఒకటి, తర్వాత వాగ్దానం ఓల్డ్ సినిమా. అయితే అందులో చాలా అద్భుతంగా నటించారు వీరిద్దరూ. కృష్ణకుమారి గారు నటన చాలా అద్భుతంగా ఉంది. నాగేశ్వరరావు గారు కూడా ఉన్నత శిఖరాలు అధిరోహించారు నటనలో ఆ సినిమాలో. అదేవిధంగా అంతస్తుల సినిమాలో వారిద్దరి జంట చాలా చూడముచ్చటగా ఉంది. ఎందుకంటే ఆ అంతస్తుల సినిమా ఆ రోజుల్లో చాలా పాపులర్ అయింది. ఆ సినిమాకు అసలు జనం ఎంత విపరీతంగా వచ్చారంటే అన్ని థియేటర్లు కూడా కిక్కిరిసిపోయాయి అన్నమాట. ఆ విధంగా ఉండేది. జమీందార్ అని కానీ చాలా సినిమాలు, అన్ని సినిమాలు కూడా అదేవిధంగా వారి ఆడినాయి. సినిమాల విషయానికి వస్తే ఈ పాట రాసింది జోరుగా హుషారుగా షికారు పోదమా, హాయి హాయిగా తీయ తీయగా. జోరుగా హుషారుగా షికారు పోదమా, హాయి హాయిగా తీయ తీయగా. ఈ పాట చాలా అద్భుతంగా రాశారు మన శ్రీశ్రీ గారు. అయితే శ్రీశ్రీ గారు పదునైన బాణాల్లో దూసుకుపోయే పాటల్లోనూ ఆయన పదాలు ఉంటాయి. తెలుగు వీర లేవరా దీక్షభూని సాగరా అని రాసిన ఆ కలం ఈ సినిమాలో ఏ బాధ్యతలు లేకుండా షోకిలలా తిరుగుతూ అమ్మాయిలు వెంట పడుతూ జల్సాగా తిరిగి ఉండే పాత్ర కోసం చక్కటి పాట. జోరుగా హుషారుగా షికారు పోదమా, హాయి హాయిగా తీయి తీయగా అనే పాట రాయడమే కాక ఈ పాటలో చరణాలు రంగురంగుల అనుభూతులు వెల్లువిరుస్తాయి. ప్రేమ సౌరభాలు సుమాల మనోహరాలు
గీతాలాపనగా ఉన్నట్టుంది. హృదయ తోరణాలకు మల్లెల మాలలు అలంకరించినంత అద్భుతంగా ఈ పాట రాశారు. అలాగే అక్కినేని నాగేశ్వరరావు గారు స్క్రీన్ మీద అద్భుతమైనటువంటి నటన చూపించారు. వారు ఆ సినిమాలో మంచి డ్యాన్స్ కూడా చాలా ఆ పాటకు జోరుగా హుషారుగా అనే పాటకు డ్యాన్స్ చాలా అద్భుతంగా చేశారు. అలనాటి యువతలో హుషారుగా ఉండేటటువంటి వాళ్ళంతా కూడా యూత్ నాగేశ్వరరావు గారి పాటకు చాలా ఇంప్రెస్ అయ్యారు. అలాగే కృష్ణకుమార్ గారు కూడా చాలా అద్భుతంగా నటించారు. అయితే ఈ పాటను రాసిన వారు ఘంటసాల వెంకటేశ్వరరావు గారు. పాటను రాసిన వారు కాదు, పాట పాడినవారు ఘంటసాల వెంకటేశ్వరరావు గారు. ఆయన తన గాత్రాన్ని వయసుకు తగ్గట్టుగా మార్చుకొని, అంటే నాగేశ్వరరావు గారు చిన్న వయసుగా ఉన్న యూత్గా ఉండేటట్టుగా మార్చుకొని, ఆ యువకుడిలో ప్రేమావేశం రెక్కలు విప్పుకొని అనంతంలో విహరించే విహంగల్లా అనుభూతులు చెందే విధంగా ఆయన ఆ పాటను పాడారు. ఉప్పొంగే కడలిలో పడిలేచే కెరటంలా పరుగులు తీస్తున్న ఆ యువ హీరో వెంట తాను కూడా పయనిస్తూ ప్రేమ వెలుగులు సుమాలు తమ గాత్రంలో పోయించారు ఘంటసాల మధురంగా పాడారు ఆ పాటని. ఇక సంగీత దర్శకుల విషయానికి వస్తే స్వర సామ్రాట్ ఎస్ రాజేశ్వరరావు గారు రాగరంజితమైన బాణీలు కట్టారు. సాలూరి వారి స్వరాలకున్న ప్రత్యేకతలను వర్ణించడం, పాటలో ఏ భావమైనా పలికించి రాగంలో మధువులు ఒలికించి సాగినా అందులో సాలూరి వారి ముద్ర పడుతుందన్నమాట. ఆ పాటలో సాలూరి వారి ముద్ర క్లియర్గా కనబడుతుందన్నమాట. ఆయన సుస్వరాల రాగ సంపద గమనిస్తే అది రాజేశ్వరరావు గారి ప్రతిభకు అర్థం పడుతుంది. ఆయన స్వరఝరిలో తడిసి ముద్దైన సంగీత అభిమానులు ఎందరో ఉన్నారు. సాలూరి వారు ఈ పాటకు ఎన్నుకున్న రాగం శంకరాభరణం రాగంలో అద్భుతంగా ఈ పాటను కంపోజ్ చేశారు. అంటే సాలూరి వారు ఈ పాటకు ఫాస్ట్ బీటు ఇచ్చారనమాట. చాలా ఫాస్ట్గా ఉంది ఆ బీటు, చాలా అద్భుతంగా. ప్రతి సన్నివేశం కూడా చాలా బాగా తీశారు. ప్రతి ఫ్రేమ్ కూడా చాలా అద్భుతంగా ఉంది. సరే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి మాకు సపోర్ట్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఏదైనా లోటుపాట్లు ఉన్నా, ఏమైనా సూచనలు ఉన్నా చేయండి. నేను తర్వాత వీడియోలో తెలుసుకుంటాను. సెలవు, నమస్కారం.